హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన హిందూ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్లోకి వెళ్దాము. ఆగస్ట్ 10th హిందూ న్యూస్ పేపర్లో ఉన్నాము. ఫస్ట్ ఆర్టికల్ ఇది బంగ్లాదేశ్కు సంబంధించిన ఆర్టికల్. సింపుల్గానే ఉంటుంది, ఒక్కసారి చదివితేనే ఈజీగా అర్థమైపోతుంది. ఐఎమ్ వెరీ షూర్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. బిఫోర్ ఐ స్టార్ట్ ద ఆర్టికల్, అసలు ఆర్టికల్ దేనికోసం అంటే మీ అందరికీ తెలుసు, బంగ్లాదేశ్లో రీసెంట్గా షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా వచ్చారు మొహమ్మద్ యూనస్. ఈయన ఒక నోబెల్ లారెట్ అనమాట. ఈయన ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి బంగ్లాదేశ్లో ఈయన మళ్ళీ లా అండ్ ఆర్డర్ని సరిగ్గా చేయాలి. ఈయనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. బంగ్లాదేశ్ చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఉంది, అది త్వరగా రికవర్ అవ్వాలి. ఈ ప్రాసెస్లో ఈయనకి చాలా బాధ్యతలు ఉన్నాయని చెప్తున్నాడు. అంతకంటే ఏం లేదు. చాలా సింపుల్ ఆర్టికల్ చూడండి. రెయిన్ ఆఫ్ కేయోస్ అంటే అర్థం ఏంట్రా అంటే, బంగ్లాదేశ్లో ఈ మధ్య కాలంలో మనం చూసింది చాలా గందరగోళం కనిపించింది. బంగ్లాదేశ్లో లా అండ్ ఆర్డర్ మొత్తం నాశనం అయిపోయింది కదా. అదే చెప్పాడు హెడ్లైన్స్లో. యూనస్ షుడ్ ఎండ్ ద వైలెన్స్ అగైన్స్ట్ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన హెడ్ ఎవడైతే ఉన్నాడో మొహమ్మద్ యూనస్. ఈ మొహమ్మద్ యూనిస్ అనే వ్యక్తి ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంట్రా అంటే, బంగ్లాదేశ్లో మైనారిటీస్ మీద అటాక్స్ జరుగుతున్నాయట బాగా, వాటిని ఆపాలి. అంతే కదా. ఫస్ట్ సెంటెన్స్. ద ఫస్ట్ అపీల్ టు ద పబ్లిక్ ఫ్రమ్ యూనస్, Nobel laureate and the head of Bangladesh interim government, after he landed in Dhaka from Paris on Thursday, was to save the country from chaos and violence. సో మొత్తానికి మన మొహమ్మద్ యూనిస్ ప్యారిస్ నుంచి ఢాకా వచ్చాడు. హెడ్ ఆఫ్ ద కంట్రీగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇతను నోబెల్ లారెట్ అనమాట. సో ఇతను ఇప్పుడు బంగ్లాదేశ్కి హెడ్ ఆఫ్ ద కంట్రీగా అయ్యాడు. ఇతనికి ఉన్న ఇతను చేసిన ఫస్ట్ పని ఏంటంటే, అక్కడున్న పీపుల్కి ఒక రిక్వెస్ట్ చేశాడు. ఏమని అంటే, దయచేసి వైలెన్స్ ఆపండి, కావోస్ వద్దు. అంటే కేవోస్ అంటే గందరగోళం. సో దయచేసి బంగ్లాదేశ్లో ఇంకా వైలెన్స్ ఆపండి అని చెప్పేసి జనాల్ని ఈయన రిక్వెస్ట్ చేశాడు. ఈయన చేసిన ఫస్ట్ పని అదే. తప్పదు, చేయాలి కదా, ఎందుకంటే బంగ్లాదేశ్ ఈజ్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్. Second sentence. The octogenarian pioneer of microfinance is taking charge of the country at one of its most tumultuous phases. యాక్చువల్గా ఈ మొహమ్మద్ యూనిస్ గురించి ఒక పాయింట్ చెప్పాలి మీకు. ఈయన బంగ్లాదేశ్లో మైక్రో ఫినాన్స్కి ఒక ఫస్ట్ పయోనీర్ అనమాట. అంటే మైక్రో ఫినాన్స్ అనే దాన్ని ఈయన బాగా డెవలప్ చేశాడు బంగ్లాదేశ్లో. దానివల్ల చాలామందికి హెల్ప్ అయింది. సో బంగ్లాదేశ్లో మైక్రో ఫినాన్స్ అనగానే ఈయన పేరు గుర్తొస్తుంది. ఈయన ఆక్టోజనేరియన్ అంటే ఈయన ఏజ్ 80 to 89 మధ్యలో ఉంది. అయితే ఈయన ఇప్పుడు బంగ్లాదేశ్కి హెడ్గా వచ్చాడు కదా, అక్కడ వరకు బాగుంది. కానీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి, ఈయన బంగ్లాదేశ్కి హెడ్గా వచ్చింది నార్మల్ సిచ్యువేషన్స్లో కాదు, చాలా భయంకరమైన సిచ్యువేషన్స్లో. టొమల్టస్ ఫేజెస్ అంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ ఉంది. ఆ టైంలో ఈయన బంగ్లాదేశ్కి హెడ్గా వచ్చాడు. Days after, former Prime Minister and Awami League leader Sheikh Hasina resigned and left amid violent mass protests, the nation of 170 million people remains on edge as violence refuses to recede. కొన్ని రోజుల క్రిందట ఏమైంది, షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, అవామీ లీగ్ లీడర్, తను వెళ్ళిపోయారు బంగ్లాదేశ్ నుంచి. రిజైన్ చేసేసారు. రిజైన్ చేయాల్సి వచ్చింది. తను ఏమి ఇష్టంగా చేయలేదు, చాలామంది ప్రొటెస్ట్ చేస్తే రిజైన్ చేశారు. ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇతను బంగ్లాదేశ్కి హెడ్గా వచ్చాడు. 170 మిలియన్ పీపుల్ పాపులేషన్ బంగ్లాదేశ్కి. ఇంత దారుణంగా ఉన్న బంగ్లాదేశ్లో వైలెన్స్ ఏమో పెరిగిపోయింది తప్ప అసలు తగ్గట్లేదు. ఇంకా బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా, ఆన్ ఎడ్జ్ అంటే చాలా రిస్క్లో ఉందన్నమాట. అందరూ టెన్షన్గా ఉన్నారు బంగ్లాదేశ్లో ఉన్న పీపుల్. ఇంత దారుణమైన సిచ్యువేషన్లో మన కొత్తగా వచ్చిన యూనస్ ఏం చేస్తాడో చూద్దాం. నెక్స్ట్ సెంటెన్స్. లా ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ ఆర్ మిస్సింగ్ and the state bureaucracy has become non-functional in the absence of a government. బంగ్లాదేశ్లో గవర్నమెంటే లేదు కదా చాలా రోజుల నుంచి. దానివల్ల ఏమైంది తెలుసా, అసలు లా ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ ఎక్కడున్నారో తెలియదు, ఫోన్లు ఎత్తట్లేదు, స్విచ్ ఆఫ్. ఇక స్టేట్లో బ్యూరోక్రసీ మొత్తం నాశనం అయిపోయింది, ఎవరు ఏం పని చేయట్లేదు, కల్లోలం అంటాం చూసారా, ఇది బంగ్లాదేశ్ పరిస్థితి. మరి ఇప్పుడు కొత్తగా మన యూనస్ వచ్చాడు, దీని అంతా మళ్ళీ జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. చూద్దాం నెక్స్ట్ వన్. Extremist sections have used the chaos to target Hindus, Ahmadis, and minority sect in Islam and Awami League functionaries. పనిలో పని యాక్చువల్గా ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, కొంతమంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ వల్ల స్టార్ట్ అయిన గొడవ ఇది. ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారసులు, పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్, మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి గవర్నమెంట్ జాబ్లో అన్న ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయిన ఈ గొడవ పెద్దదైపోయింది. ఈ టోటల్ ప్రాసెస్లో అల్లకల్లోలు మొదలైన తర్వాత, కేఓస్ మొదలైన తర్వాత, సంబంధం లేని కొంతమంది వ్యక్తులు అవుట్ ఆఫ్ శాడిజం అవ్వచ్చు,
ఎక్స్‌ట్రీమిజం అవ్వచ్చు. ఇంకేమన్నా పిచ్చి పిచ్చి రీజన్స్ అవ్వచ్చు. వాళ్ళ బ్యాడ్ యాటిట్యూడ్ వల్ల వాళ్ళేం చేశారు, ఈ గందరగోళాన్ని యూజ్ చేసుకొని అటాక్ చేయడం మొదలుపెట్టారు సంబంధం లేకుండా. హిందూస్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. అహ్మదీస్‌ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. మైనారిటీ పీపుల్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. అవామీ లీగ్ ఏదైతే పొలిటికల్ పార్టీ ఉందో, ఆ పార్టీకి సంబంధించిన వారి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. అంటే దొరికిందా అవకాశం అని వాళ్ళేం చేస్తున్నారంటే అటాక్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ పర్సనల్ వెండెట్టా కోసం. According to the Bangladesh Hindu Buddhist Christian Unity Council, the houses and shops of minorities were looted in several districts. ఎంత దారుణం గదా! బంగ్లాదేశ్‌లో ఏమవుతుందిరా అంటే, కొంతమంది పాపం మైనారిటీస్ ఉంటారు కదమ్మా! బడుగు బలహీన వర్గాలు. ఆ మైనారిటీస్ వాళ్ళ హౌసెస్ లూట్ చేసేసారట. ఇంట్లో పడి అన్నీ తీసుకెళ్ళిపోవడం. వాళ్ళేదైనా బిజినెస్ ఉంటే షాప్స్‌కుంటే, ఆ షాప్స్‌కొచ్చేసి డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోవడం, వస్తువులు పట్టుకెళ్ళిపోవడం. ఇంకెవరేం చేస్తారు? పోలీసులే పని చేయట్లేదు కదా! లా అండ్ ఆర్డర్ లేదు. Offices of the Awami League were vandalized and dozens of party functionaries and supporters were killed. ఇక ఏదైతే మొన్న షేక్ హసీనా తాలూకు రూలింగ్ పార్టీ ఏదైతే అవామీ లీగ్ ఉందో, ఆ అవామీ లీగ్‌కి సంబంధించిన ఆఫీసెస్ అన్ని నాశనం చేసేశారు. దానికి తోడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని చంపేసారట కొంతమందినైతే. మరీ టూ మచ్ కదా! సో, యాక్చువల్లీ ఇలా చేస్తున్నోళ్ళు అందరూ స్టూడెంట్స్ కాదురా. స్టూడెంట్స్ ఓన్లీ ప్రొటెస్ట్ చేశారు. ఈ టైంలో కొంతమంది ఏం చేశారు అడ్వాంటేజ్ తీసుకొని ఇటువంటి వైలెంట్ పనులు చేయడం మొదలుపెట్టారు. ఇక యూనస్ ఏం చేసాడో చూద్దాం. ఇతను మనకి థర్స్‌డే అయ్యాడు బంగ్లాదేశ్‌కి హెడ్‌గా. హి కండెమ్డ్ ద వయలెన్స్. ఆబ్వియస్‌గా వయలెన్స్‌ని వద్దని చెప్పాడు. అండ్ అపీల్డ్ ఫర్ కామ్‌గా ఉండండిరా బాబు! మీరు సైలెంట్‌గా ఉండండి అని చెప్పేసి అందరిని కూడా రిక్వెస్ట్ చేసాడు. మరి తప్పదు కదా! యాస్ ద బ్యాంకర్ బిగిన్స్ హిస్ రోల్ యాస్ అడ్మినిస్ట్రేటర్. హిస్ ఛాలెంజ్ వుడ్ బి టు బ్రింగ్ బంగ్లాదేశ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ అండ్ రీస్టోర్ ద రూల్ ఆఫ్ ద లా. ఎవరైతే మొహమ్మద్ యూనిస్ ఉన్నాడో ఈయన బేసిక్‌గా ఒక బ్యాంకర్. అంతే కదా! మైక్రో ఫైనాన్స్ బ్యాంకింగ్‌ని స్టార్ట్ చేసాడు బంగ్లాదేశ్‌లో. సో, ఇప్పుడు ఈయన ఏంట్రా అంటే ఒక బంగ్లాదేశ్‌కి అధ్యక్షుడిగా వచ్చాడు. అడ్మినిస్ట్రేటర్‌గా వచ్చాడు. ఇతను ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే, దారుణమైన పొజిషన్‌లో ఉన్న బంగ్లాదేశ్‌ని మళ్ళీ రీస్టోర్ చేయాలి. రూల్ ఆఫ్ లా, లా అండ్ ఆర్డర్‌ని కొంచెం సరిగ్గా చేయాలి. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. చాలా ఈజీ ఉంది గదా! ఫాలో అవుతున్నారు గదా! సెకండ్ పారాగ్రాఫ్‌లోకొద్దాం. ఫస్ట్ సెంటెన్స్. బై అపాయింటింగ్ యూనిస్, someone who is acceptable to the student protesters and the political opposition, the military and Bangladesh President Mohammad Shahshabuddin have shown signs of reconciliation. ఇప్పుడు మన బంగ్లాదేశ్‌కి కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మొహమ్మద్ యూనిస్. ఈయనంటే స్టూడెంట్స్‌కి కొంచెం ఇష్టమే. సో, స్టూడెంట్స్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఓకే. ఇతను ప్రైమ్ మినిస్టర్‌గా రావడంలో వాళ్ళేమి ప్రాబ్లమ్ లేదు. అలాగే పొలిటికల్ అపోజిషన్ కూడా పెద్దగా ఏమి అపోజ్ చేయలేదు. ఫైన్ అతనుంటే మాకేం ప్రాబ్లమ్ లేదన్నాడు. ఇంకా మిలిటరీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఇక బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఎవడైతే ఉన్నాడో మొహమ్మద్ షహాబుద్దీన్. ఇతను కూడా ఏమన్నాడంటే, సరే యూనిస్‌ని వెల్కమ్ చేద్దాం అందరం కూడా. అతనికి సపోర్ట్ చేద్దాము. కలిసి పని చేద్దాం అన్నాడు. రీకన్సిలియేషన్ అంటే కలిసి పనిచేయడం. At a time when there is much hostility among political parties, an interim government headed by a technocrat is a pragmatic step. యాక్చువల్‌గా బంగ్లాదేశ్ ఇంత దారుణమైన సిట్యుయేషన్‌లో ఉంది కదా! పొలిటికల్ గొడవలయిపోతున్నాయి. పొలిటికల్ పార్టీస్ మధ్యన గొడవలయిపోతున్నాయి. మిలిటరీ చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. దానికి తోడు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అటాకులు చేసేస్తున్నారు. మైనారిటీస్‌ని చంపేస్తున్నారు. ఇంత దారుణమైన సిట్యుయేషన్‌లో ఒక చదువుకున్న వ్యక్తి, అది కూడా ఆ చదువుకున్న వ్యక్తి నా ఉద్దేశ్యం ఏంటంటే, కొంచెం అడ్మినిస్ట్రేషన్ బాగా తెలిసిన వ్యక్తి. అంటే హార్డ్ కోర్ పొలిటీషియన్ కాకుండా ఒక బ్యాంకరు. ఈ మొహమ్మద్ యూనిస్ లాంటి ఒక టెక్నోక్రాట్ మన బంగ్లాదేశ్‌కి ప్రైమ్ మినిస్టర్‌గా రావడం చాలా మంచి స్టెప్ అంటున్నాడు. ఇట్స్ ఎ ప్రాగ్మాటిక్ స్టెప్ అంటే అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టెప్ అని. ప్రాగ్మాటిక్ స్టెప్ అంటే ఇట్స్ ఎ గుడ్ స్టెప్ అని అర్థం. కానీ ఇక్కడ దాకా స్టోరీ బానే ఉంది. కానీ ఓ మైనస్ ఉంది. అదేంటో తెలుసా? బట్ యూనిస్ డస్ నాట్ హావ్ ద పొలిటికల్ మెషినరీ టు బ్యాకప్ అండ్ విల్ హావ్ టు బి డిపెండెంట్ ఆన్ ద మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ ఆర్ ది యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్. ఇదే నేను చెప్పాను ప్రాబ్లమ్. యూనిస్‌కున్న అడ్వాంటేజ్ ఏంటంటే, కొంచెం అడ్మినిస్ట్రేషన్ తెలుసు. స్టూడెంట్స్ కూడా అతనంటే గౌరవం. పొలిటికల్ పార్టీస్‌కి కూడా అతనంటే గౌరవం. కానీ మైనస్ ఏంటి? హి డజంట్ బిలాంగ్ టు పొలిటికల్ పార్టీస్ కదా! వాళ్ళ ఫాదరో, వాళ్ళ గ్రాండ్ ఫాదరో లేపోతే ఇతను చిన్నప్పటి నుంచి పాలిటిక్స్‌లో లేడు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, ఆ పొలిటికల్ మిషనరీ ఇతనికి ఐడియా ఉండదు. సో, ఇప్పుడు బంగ్లాదేశ్‌ని కొంచెం బెటర్‌గా మళ్ళీ రిపేర్ చేయాలంటే, ఇతను వేరే పొలిటికల్ పార్టీస్ మీద డిపెండ్ అవ్వాలి తప్పదు. అలాగే స్టూడెంట్స్ మూవ్‌మెంట్ మీద డిపెండ్ అవ్వాలి. అంటే ఇతనంటూ సింగిల్‌గా ఏం చేయలేడు. డిపెండ్ అవ్వాల్సిందే. హి ఆల్సో ఫేసెస్ 3 క్రిటికల్ ఛాలెంజెస్ అది. యూనెస్‌కి
3 ఛాలెంజెస్ ఉన్నాయంట. అవేంటో చూసేద్దామా? ఫస్ట్ ఛాలెంజ్ ఏంటో చూద్దాం. హి హాస్ టు మేక్ ష్యూర్ దట్ మిలిటరీ స్టేస్ ఇన్ ద బరాక్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే అర్థం ఏంటంటే మిలిటరీ పొరపాటున కూడా లిమిట్ దాటి మిలిటరీయే మొత్తం కంట్రీని చేతిలోకి తీసుకోకూడదు. అంటే మిలిటరీని తను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఇదొక పెద్ద ఛాలెంజ్. The military has an infamous past and took years of mass movement led by Hasina and Khaleda Jia, the BNP leader, to bring the dictatorship to an end in 1990. కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 1990 దాకా బంగ్లాదేశ్ ఎవరి చేతిలో ఉంది తెలుసా? మిలిటరీ వాళ్ళ చేతిలో ఉంది. డిక్టేటర్షిప్ ఉంది బంగ్లాదేశ్‌కి 1990లో. అలా డిక్టేటర్‌షిప్‌లో ఉన్న సిట్యుయేషన్‌లో ఈ షేక్ హసీనా లాంటి వాళ్ళు, జియా లాంటి వాళ్ళొచ్చారు. వాళ్ళేం చేశారంటే నెమ్మదిగా డిక్టేటర్‌షిప్ తీసేసి కొంచెం డెమోక్రసీ వైపు తీసుకెళ్లారు బంగ్లాదేశ్‌ని. సో, ఇప్పుడు యూనిస్ చేయాల్సింది కూడా అదే. పొరపాటున కూడా మిలిటరీ చేతిలోకి కంట్రీని వదిలేయకూడదు. అది ఫస్ట్ స్టెప్. ఇక సెకండ్ ఛాలెంజ్ ఉంది యూనిస్‌కి. అదేంటో చూద్దామా? యూనిస్ హాడ్ టు బిల్డ్ అట్‌లీస్ట్ టెంపరరీ పీస్ ఇన్ బంగ్లాదేశ్ పాలిటీ. పెర్మనెంట్‌గా కాకపోయినా ముందు టెంపరరీగా గొడవలు ఆపాలి యూనిస్. టెంపరరీ పీస్‌ని తీసుకురావాలి. అంతే కదా! హసీనాస్ ఫాల్ హాస్ ఎంపవర్డ్ ద జమాత్ అండ్ ద బీఎన్‌పీ. హసీనా ఎప్పుడైతే రిజైన్ చేసి ఎళ్ళిపోయిందో, జమాత్, బీఎన్‌పీ లాంటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం మొదలుపెట్టారు. జమాత్ అంటే ఏంటో తెలుసా? ఏ మెజారిటేరియన్ ఇస్లామిస్ట్ గ్రూప్ హాస్ హాడ్ ఎ పర్టిక్యులర్‌లీ బ్లడీడ్ పాస్ట్. వైల్ ది ఇయర్స్ ద బీఎన్‌పీ వాస్ ఇన్ పవర్ వర్ మార్క్డ్ బై పొలిటికల్ వయలెన్స్ అండ్ వెండెట్టా. సో, యాక్చువల్‌గా షేక్ హసీనా ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్‌గా రిజైన్ చేసి ఎళ్ళిపోయిందో, జమాత్ లాంటి కొన్ని ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం మొదలుపెట్టాయి. అలాగే బీఎన్‌పీ అదొక పొలిటికల్ పార్టీ. అంతకుముందు వాళ్ళు రూలింగ్‌లో ఉన్నప్పుడు బంగ్లాదేశ్‌ని చాలా దారుణంగా అడ్మినిస్ట్రేషన్ చేశారు. మొత్తం వయలెన్స్ చేశారు, నాశనం చేశారు. సో, ఎప్పుడైతే షేక్ హసీనా వెళ్ళిపోయిందో, ఈ జమాత్, బీఎన్‌పీ లాంటి ఆర్గనైజేషన్స్, పొలిటికల్ పార్టీస్ అడ్వాంటేజ్ తీసుకోవడం మొదలుపెట్టాయి. వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయాలి మనవాడు. ఎవడు మనవాడంటే? ఎవరు మనవాడంటే? మొహమ్మద్ యూనిస్. ఇక లాస్ట్ మూడో ఛాలెంజ్ ఏంట్రా అంటే, యూనిస్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ ఫెసిలిటేట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అట్ ద ఎర్లియస్ట్. యాక్చువల్‌గా షేక్ హసీనా మనం గెలిచినప్పుడు కూడా చాలామంది బంగ్లాదేశ్ వాళ్ళు ఏమన్నారంటే, ప్రజలు కొంతమందన్నారు, పొలిటికల్ పార్టీస్ కూడా అన్న ఏమంటే, ఈసారి ఎలక్షన్స్ జరగలేదన్నారు. కానీ ఇప్పుడు యూనిస్ చేయాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్‌లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ తీసుకురావాలి. ఎంత వీలుంటే అంత త్వరగా. ఓన్లీ అన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ విత్ పాపులర్ లెజిటిమసీ కెన్ స్టీర్ ద కంట్రీ ఔట్ ఆఫ్ ద ట్రబుల్స్. ప్రజలు త ప్రజలు వాళ్ళకి నచ్చిన పొలిటికల్ పార్టీకి ఓటేసి, ప్రజలు వాళ్ళ గవర్నమెంట్‌ని వాళ్ళు ఎన్నుకుంటే, అప్పుడు మాత్రమే బంగ్లాదేశ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతుందంటున్నారు. అంటే పీపుల్ యొక్క కోరిక బట్టే కదా! పీపుల్ కోరిక తీరితే వాళ్ళు హ్యాపీ అవుతారు. సో, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయడం యూనెస్కున్న మెయిన్ మూడవ ఛాలెంజ్ అంటున్నాడు. అలా ఏంటంటే 3 ఛాలెంజెస్ చెప్పాడు. గుర్తున్నాయి కదా! ఫస్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పండి? ఎక్కడా కూడా మిలిటరీని లిమిట్ దాటనివ్వకుండా చూసుకోవాలి. సెకండ్ ఛాలెంజ్ ఏంటి? జమాత్, బీఎన్‌పీ లాంటి ఆర్గనైజేషన్స్‌ని లిమిట్‌లో ఉంచాలి. మూడో ఛాలెంజ్ ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేలా చూసుకోవాలి. The success of Bangladesh uprising is dependent on the will and the ability of the country's new rulers to tackle these challenges. సో కంక్లూజన్‌లో ఏం చెప్పాడురా అంటే, బంగ్లాదేశ్ చాలా దారుణమైన పరిస్థితిలో నుంచి బయటపడాలంటే, అది ఎవరి చేతిలో ఉందంటే, కొత్తగా ఎవరైతే రూలర్స్‌గా వచ్చారో మొహమ్మద్ యూనస్ లాంటి వారు, వాళ్ళ చేతిలో మాత్రమే ఉంది. వాళ్ళు ఈ ఛాలెంజెస్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే, ఖచ్చితంగా బంగ్లాదేశ్ మళ్ళీ మంచి పొజిషన్‌లోకి వెళ్తుంది అన్నాడు. అంతకంటే ఏం లేదు. చాలా సింపుల్ ఆర్టికల్. ఒక్కసారి చదివినా చాలు ఎనీబడీ కెన్ అండర్‌స్టాండ్ ద ఆర్టికల్. వీడియో చూడడం కంప్లీట్ అయింది కాబట్టి మీరొకసారి ఈ ఆర్టికల్ చదివేయండి. నేను ఆల్రెడీ హిందూ పేపర్‌ని మన యూపీఎస్‌సీ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేస్తున్నాను. కాబట్టి ఆ పేపర్ డౌన్‌లోడ్ చేసుకొని ఒక్కసారి ఈ ఆర్టికల్ చదివేయండి. ఈ ఆర్టికల్‌లో చాలా వొకాబులరీ ఉన్నాయి. ఒకవేళ మీకు వొకాబులరీ కావాలంటే తెలుసు కదా! మన శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్‌లో చూసేయండి. ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీలో మీరు వొకాబులరీ ఏం చేస్తారంటే రన్నింగ్ నోట్స్‌లో రాసుకోండి. ఇక ఎడిటోరియల్ అనాలిసిస్ అయితే మనం చేస్తున్నామో, ఇది రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ఎందుకంటే దీనివల్ల మీకు మోటివేషన్ వస్తుంది. పేపర్ రీడింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అలా కొన్ని రోజులు చూస్తే ఏమవుతుందంటే, పేపర్ రీడింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అలవాటయిపోతుంది కూడా. అండ్ మీ ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వండి. ఓకేనా? కామెంట్ సెక్షన్‌లో. యువర్ ఫీడ్‌బ్యాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రా!